సంబంధించి బ్రేకింగ్ న్యూస్. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసులు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. 2 వర్గాలకు చెందిన బౌన్సర్లను పంపించేశారు. పని మనుషులు ఉండొచ్చని తెలిపారు. బయట వ్యక్తులను పంపించేశారు పోలీసులు. ఇక జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసులు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. 2 వర్గాలకు చెందిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. అయితే కేవలం పని మనుషులు మాత్రం అక్కడ ఉండొచ్చని పోలీసులు అనుమతించారు. మరి అక్కడ ఏం జరుగుతుంది, ఈ వివాదం ఇవాల్టికి ముగింపు పలికే అవకాశం ఉందా లేదా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర ప్రస్తుతం పోలీసులు అయితే స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ప్రస్తుతం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉంది? బౌన్సర్లను అయితే పంపించేశారు కదా, సో కేవలం పని మనుషులే అక్కడ ఉంటున్నారా? ఏంటి అక్కడ జరిగే పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీగా, ఎందుకంటే ఇటు పోలీసులు చెప్పినటువంటి సూచనల మేరకు నిన్నటి నుంచి నిన్న రాత్రే ఆల్మోస్ట్ అందరి బౌన్సర్స్ పంపించేశారు. ఇవాళ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు పంపించేశారు. ఎవరిని కూడా ఇక్కడ ఉండొద్దని కూడా చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ గేట్ దగ్గర కూడా కేవలం పోలీసులు మాత్రమే ఉన్నారు. ఆ పోలీసులు కూడా ఉదయం ఒక గేట్ దగ్గర కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ఈ గేట్ దగ్గర కూడా కొంతమంది ఉన్నారు. దాదాపు 10 నుంచి 15 మంది దాకా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఎటువంటి గొడవ జరగకుండా కూడా వాళ్ళు బయట కూర్చొని, లోపల కూడా కొంతమంది కూర్చొని వాళ్ళు చూస్తున్నారు, అబ్జర్వ్ కూడా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మనసుతో మాట్లాడుతున్నారు, విష్ణుతో మాట్లాడుతున్నారు. సో ఎవరిని కూడా ఇక్కడ ఈ యొక్క ప్లేసెస్కి రానియకుండా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కేవలం మొత్తం ఇప్పుడు బౌన్సర్లు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేస్తారు. దాంతోపాటు మనోజ్తో పాటు ఉన్నటువంటి ఒక 5 మంది ఎవరైతే రెగ్యులర్గా ఉంటారో తన వ్యక్తిగత సహాయకుల్లాగా వారిని కూడా మనోజు ఇక్కడి నుంచి పంపించేశారు. ఇప్పటికే ఆ పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాలు, దాంతోపాటు శ్రేయోభిలాషులు కొంతమంది చెప్పారు కాబట్టి దాన్ని ఒబే చేస్తూ కూడా మనోజు తనకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బందిని అందరూ కూడా బయటకు పంపించేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు లోపల కేవలం కొంతమంది మాత్రమే, అంటే ఇంట్లో పని వాళ్ళు మాత్రమే ఉండాలి, మిగతా ఎవ్వరు కూడా బయట లోపల ఉన్న వాళ్ళని కనపడద్దు, అందరూ బయటకు పంపించాలని కూడా పోలీసులు ఆదేశాలు ఇవ్వడంతో మధ్యాహ్నమే ఏసీపీ వచ్చారు. ఏసీపీ వచ్చిన తర్వాత ఆయన మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ చెప్పారు, బయటకు పంపించేశారు. మనోజ్ కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి మనోజ్ కూడా చెప్పడంతో మనోజ్ తనకు ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఇప్పటికే బయటకు పంపించారు. కేవలం మౌనికాను అలాగే మనోజు వీళ్ళు మాత్రమే లోపల ఉన్నారు. మిగతా రెగ్యులర్గా అక్కడ పనిచేసినటువంటి ఎవరు ఉన్నారో, ఇంటి పనులు కానీ లేకపోతే కుకింగ్ కానీ వీళ్ళందరూ ఉన్నారో వారికి మాత్రం మినహాయింపు ఇచ్చారు, వాళ్ళు మాత్రం ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కానీ ఎటువంటి గొడవలు జరిగినా, లేకపోతే మంచి మనోజ్ మనుషులు తెప్పించుకున్నా, మంచి విష్ణు మనుషులు తెప్పుకున్నా, మోహన్ బాబు కూడా మనుషులు తెప్పించుకున్నా ఖచ్చితంగా కూడా మేము మీ పైన కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు చాలా గట్టిగానే చెప్పారు. మీరు అడిగినటువంటి భద్రత అంతా కూడా మేము కల్పించాము, ఆల్రెడీ మేము భద్రతలోనే ఉన్నాము. సో అయినప్పటికీ కూడా మీరు ఇంకోలాగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని కూడా పోలీసులు చెప్పారు. దాని దగ్గరగానే ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు పికెటింగ్ కూడా వారు చేస్తున్నారు. ఇంకోటి అటువైపు గోడ కనపడుతుంది చూడండి, ఆ గోడ నుంచి కూడా ఈటీగా పక్కన నివాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు గోడ దూకడానికి ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళని కూడా ఇక్కడ ఇటువైపు ఎవరిని రావద్దనేసి కూడా చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి పంపించేస్తారు. మనం విజువల్ చూస్తున్నాం, ఎస్ఐ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ వెంటనే ఎవరు ఉండొద్దు అనేసి ఖాళీ చేసామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం పడితే కనీసం ఇక్కడ పార్కింగ్ కూడా చేయొద్దని చెప్పారు. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రావద్దు అనేసి కూడా చాలా క్లియర్గా చెప్పారు. దానితో పాటు మంచు విష్ణు కూడా చాలా క్లియర్గా ఇందాక కాంటినెంటల్ హాస్పిటల్లో మా ఇంటి దగ్గర ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరు రావద్దు, అది ప్రైవేట్ ప్రాపర్టీ, మిగతా ఇతరులు ఎట్లా లోపలికి వస్తారనేది కూడా క్వశ్చన్ చేశారు. 5 గంటల లోపల కానీ వాళ్ళు వెళ్ళకపోతే నేనే రంగంలోకి దిగుతాను, నేనే వస్తాననేసి కూడా అతను కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో కూడా తన అనుచరుల వద్ద కూడా చెప్పారు ఇదే అంశం పైన. సో దాంతోపాటు ఈ మనోజ్ కూడా ఇప్పుడు తన అనుచరులకు వీళ్ళందరూ కూడా పంపించేస్తారు కాబట్టి అతను కూడా అల్టిమేట్ జారీ చేశాడు. ఆల్రెడీ పోలీసులు ఎప్పటి నుంచో ఇక్కడ వాళ్ళకి రక్షణగా ఉన్నారు, ఇక్కడ వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతా ఇప్పుడు అంతా వాళ్ళు క్లియర్ చేసేస్తారు ఆల్మోస్ట్. సో ఎవరు లేరు, కేవలం మీడియా ప్రతినిధులు మాత్రమే దాదాపు 100 మీటర్ల దూరంలో కూడా వాళ్ళు ఉన్నారు. సో లోపలికి ఎవరు కూడా గేట్ దగ్గరికి కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. ఎటువంటి న్యూసెన్స్ కూడా ఇప్పుడు జరగట్లేదు. ఎందుకంటే ఉదయం ఉన్నటువంటి చాలామంది వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఎవరు లేరు. ఎవరైతే లోపల మంచు విష్ణు కానీ మోహన్ బాబు సంబంధించినటువంటి వారు ఎవరున్నారో మనుషులు వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ కూడా వెళ్ళిపోయారు. సో ఏదో చూడాలి, ఎందుకంటే పోలీసులు మాత్రం చాలా సీరియస్గానే ఉన్నారు ఈ మ్యాటర్లో. దాదాపు 3 రోజుల నుంచి కూడా జరుగుతుంది. నిన్న ఏకంగా ఇట్లా బౌన్సర్లు
ఇటు విష్ణును ఇటు మనోజ్ పైన ఇటు ఏ రకం వాళ్ళు తెప్పించుకున్నారు, వీళ్ళు తెప్పించుకున్నారు. ఒక పక్క మనోజ్ పైన దాడి జరిగింది, మరొక మీడియా పైన కూడా దాడి జరిగింది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆల్రెడీ చాలా స్ట్రిక్ట్గానే విష్ణుకి చెప్పారు, మనోజ్ కూడా చెప్పారు. కాబట్టి ఇంకా అటువంటి పరిణామాలు చోటు చేసుకోవు. కానీ అక్కడ ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసులు అనేసి కూడా మంచు విష్ణు కూడా చెప్పారు. కాబట్టి దాని తగ్గట్టుగానే ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ డీసీపీ సునీతారెడ్డి కూడా అక్కడ సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సో గత 2-3 రోజుల నుంచి జరిగినటువంటి ఈ పరిణామాలపైన కూడా కోర్టు కూడా ఇప్పుడు డైరెక్షన్స్ ఇచ్చింది. కాబట్టి ఆ డైరెక్షన్ ప్రకారం ఎట్లా మనం ముందుగా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళి భద్రత కల్పించాలి, అక్కడ ఎవరిని ఉంచాలి ఏంటి అన్నదానిపై కూడా పూర్తిగా మాట్లాడుతున్నారు. సో అందరూ కూడా ఒకటే, విష్ణు కానీ మనోజ్ కానీ మోహన్ బాబు కానీ వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మాకు భద్రత కావాలి, మాకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఫిర్యాదు చేసిన మేరకు దాని దగ్గరగానే ఇక్కడ భద్రత అనేది ఏర్పాటు చేస్తారు. సో ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ అనేది చేస్తూనే ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చెప్పండి ప్రియా. రైట్ రానా, అయితే ఇప్పటికే హైకోర్టు ఈ విషయంలో అంటే మోహన్ బాబు భద్రత అడిగిన విషయంలో పోలీస్ పికెటింగ్ కి ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు ఇరు వర్గాలకు సంబంధించిన బౌన్సర్లను అయితే పంపించేశారు. మరి పోలీస్ సమీక్ష ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది, వీళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు, అలాగే కుటుంబ సభ్యుల్లో అంటే బంధువులు కానీ కుటుంబ సభ్యులు ఇంకెవరైనా కానీ అక్కడికి వచ్చే అవకాశం ఉందా, అలాంటి అనుమతి ఇస్తున్నారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు? అంటే ఈ వివాదానికి సంబంధించి ఎవరైనా సద్దుమణిగి చేసే గొడవకు సంబంధించి ఏదైనా పంచాయతీ క్లియర్ చేయడానికి కానీ ఇలాంటివి వాటి కోసం సంబంధికులు ఎవరైనా వస్తే అనుమతిస్తున్నారా? అంటే 3 రోజుల నుంచి కూడా గొడవ జరుగుతుంది కాబట్టి ఈ గొడవ తారాస్థాయికి వెళ్ళిపోయింది. గొడవ నిన్న ఏకంగా పెద్ద ఎత్తున కూడా గొడవ జరిగింది. గొడవ జరిగిన నేపథ్యంలో బాగా మనస్తాపం చెందారు. లేకపోతే హెల్త్ కూడా ఇష్యూ ఎక్కువైపోవడంతో మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో ఆయన జాయిన్ అయిపోయారు. మనోజ్ వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ మదర్ కూడా ఆమె మంచు విష్ణుకు సంబంధించినట్టు మరొక ఇంట్లో ఉన్నారు, అక్కడ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. సో వాళ్ళు కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారనేటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి గొడవ జరగకూడదని చాలా క్లియర్గా కూడా వాళ్ళు పెట్టారు. ఎందుకంటే పరిస్థితులు సర్దుమనేంత వరకు కూడా ఇటు మనోజ్ కానీ విష్ణు కూడా ఎవరు కూడా మాట్లాడద్దండి, ఇతర స్టేట్మెంట్లు ఇవ్వద్దండి అనేది కూడా కొంతమంది సన్నిహితులు కూడా వారు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాని మేరకే వీళ్ళు సైలెంట్ అయిపోయారు. పోలీసులు కూడా భరోసా ఇచ్చారు, మీరు సెక్యూరిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు ఉండొద్దు అనేసి కూడా పోలీసులు ఫస్ట్గా వాళ్ళ ఆదేశాలు, వీరు కోర్టుకి వెళ్ళకముందునే మోహన్ బాబు కోర్టుకి వెళ్ళకముందునే పోలీసులు చెప్పారు. ఎందుకంటే ఉదయం దాదాపు 15-20 మంది పోలీసులు ఉన్నారు ఈ ప్లేస్లోనే. ఇప్పుడు ఇంకా నిరంతర పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. దాంతో కోర్టు కూడా చాలా కీలకమైన అంశాలు ఇచ్చారు. ఎందుకంటే మోహన్ బాబు అడిగినటువంటి ప్రతి ఒక్కదానికి కూడా కోర్టు ఓకే అని చెప్పింది. ఎందుకంటే భద్రత కల్పించమని చెప్పింది, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పింది, ఎవ్రీ 2 అవర్స్కి పికెటింగ్ చేయమని చెప్పింది. అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు రాకుండా, లేకపోతే ఇక్కడ సిచ్యువేషన్ అంతా అప్పుడు పరిశీలించమనేసి కూడా చెప్పింది. 24 వరకు కూడా ఈ కేసు వాయిదా పడింది. కాబట్టి హైకోర్టులో 24 తర్వాత మోహన్ బాబు వ్యక్తిగతంగా సిపి ఆఫీస్లో ఆయన హాజరు కావాలి, తన వర్షం చెప్పాలి. దానికంటే ముందు మంచు విష్ణు కూడా తన వర్షం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ పరిణామాలు జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మళ్ళీ గొడవలు జరిగే అవకాశం ఉంది. విష్ణుకి కానీ మనోజ్కి కానీ మోహన్ బాబు కానీ మళ్ళీ గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే వీళ్ళందరినీ పంపించేసి ఏమున్నా కూడా సన్నిహితుల మధ్య మీరు మాట్లాడుకోమనేసి కూడా పోలీసులు చెప్పారు. అయితే దాదాపు ఇంక 2-3 రోజుల వరకు కూడా వీళ్ళు సైలెంట్గా ఉంటారు. మోహన్ బాబు కూడా ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదని చెప్పారు. మా కుటుంబ వ్యవహారాలు మూడో వ్యక్తి మేము ఎంటర్ చేయలేము, మేమే మాట్లాడుకుంటామని చెప్తున్నారు. కాబట్టి చూడాలి రేపు కానీ ఎల్లుండి కానీ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాత్రిపూట కూడా పోలీసులు ఉంటారు, రేపు ఉదయం కూడా పోలీసులు ఉంటారు, కంటిన్యూటీ ఉంటుంది. కాబట్టి సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు చెప్పారు. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంది, మిగతా వాళ్ళకి మాత్రం ఇప్పుడు అయితే ఎంట్రీ లేదనేసి కూడా పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే విషయం కూడా విష్ణు కూడా చెప్పారు, మేము ఎవరు ఇంటి దగ్గర కూడా ఎవరు రావుతుంటే ఉన్న వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోవడానికి కూడా చెప్పారు. కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఈ భద్రత అనేది కూడా ఏర్పాటు చేశారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.